హాయ్ ఆల్, దిస్ ఇస్ స్వాతి ఫ్రమ్ విశ్వాస్ సిల్వర్ ప్యాలెస్. ఈరోజు శ్రావణ మాసంలో వెండి దీపాల్లోనే దీపం ఎందుకు వెలిగించాలి అన్న కాన్సెప్ట్ డిస్కషన్ అండి. సో ఈ టాపిక్ మీద నేను మా హస్బెండ్ని ఎలా కన్విన్స్ చేసి దీపాలు తీసుకున్నానో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అజీ దియాస్ బాగున్నాయా? ఏంటి ఇవన్నీ ఎందుకు ఇప్పుడు తీస్తున్నావు? నిన్నంతా షాప్ క్లీనింగ్ అంతా అయిపోయింది కదా. అంటే దియాస్ చూపిస్తున్నాను నీకు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. నా షాప్లో దియాస్ అన్నీ బాగుంటాయమ్మా. ఇప్పుడు ఏంటి ఎందుకు తీసావు అన్నీ? అంటే ఇందులో మన ఇంటికి ఏవి బాగుంటాయా అని చెప్పేసి అడుగుదామని చెప్పి తీసా. మళ్ళీ మన ఇంటికి ఏంటి? నిన్నేదో అష్టలక్ష్మి చెంబు కావాలన్నా ఇచ్చాను కదా, మళ్ళీ కుందులు అంటున్నావు ఏంటి? శ్రావణ మాసం శ్రావణ మాసం రోజుకు ఒక ఐటెం తీస్తే నేను షాప్లో బిజినెస్ చేయొద్దా? ఇప్పుడు పాత కుందులు ఇచ్చేస్తాను రజీ. చూడు దియాస్, చూడు ఇవి ఎలా ఉన్నాయి. ఇవి బాగున్నాయా? తీసుకుందామా? అలాగే. అవైతే కొంచెం పెద్దగా పొడుగ్గా బాగున్నాయి కదా. అన్నీ బాగుంటాయి, ఎందుకు బాగు? ఇంకా కొద్ది పెద్ద ఉంటే అవి కూడా బాగుంటాయి. అంటే యాక్చువల్గా శ్రావణ మాసంలో వెండి కుందుల్లో దీపం వెలిగిస్తే చాలా బాగుంటుంది రజీ. అందుకని చెప్పి దియాస్లో ఏది తీద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాను. అసలు తీద్దామని ఆలోచించడం అండి. నేను అసలు ఇప్పుడు తీస్తాను, నేను ఎక్కడ కమిటాను. నిన్నేమో ఏదో 10,000 బడ్జెట్ అంటే 50,000 చేసావు. ఇవ్వాలేంటి మళ్ళీ? అంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్న దియాస్ ఇచ్చేస్తాలే, ఇచ్చేసి తీసుకుంటా. నీ దగ్గర ఉన్న 100 గ్రాములు ఇచ్చి కేజీ దియాస్ తీసుకుంటావా? బాగుంది. అలా కాదు రజ్జి, వెండి కుందులో దీపం వెలిగించాలి. వెలిగిస్తే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో నీకు తెలుసా? ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో. ఏంటి మన ఇంటి దగ్గర ఎత్తడి కుందులు వాడుతున్నావు ఏంటి? అందుకే రజ్జి అవి మరీ చిన్నవి అయిపోయి, సో ఈసారి పెద్ద సైజ్ తీద్దామా అని చెప్పి అందుకే అవి ఇచ్చేస్తా అన్నాను నీకు. అవి ఇచ్చేసి తీసుకుంటా. ఓకే సరే, నువ్వు ఆ సైజు ఇచ్చేసి సేమ్ ఆ సైజు తీసుకుంటూ పర్వాలేదు. నీకు అర్థం కావట్లేదు. అసలు వెండిలో ఎందుకు దీపం వెలిగిస్తారు తెలుసా నీకు? చెప్పమ్మా, చెప్పు. ఏముంది, దేవుడు డార్క్ రూమ్ ఉంటుంది కదా, లైటింగ్ వస్తుందని చెప్పి వెలిగిస్తారమ్మా. లైటింగ్ వస్తుందని చెప్పేసా? చాలా భక్తి, చాలా నాలెడ్జ్. అవునమ్మా, మీకు రూముల్లోని లైటింగ్స్ అన్నీ ఉంటాయి, దేవుడి దగ్గర ఉండవు కదా, అందుకు దీపాలు వెలిగిస్తారా? నిజమే మరి. ఇప్పటికైనా తెలుసుకోండి సార్. ఓన్లీ మరి మీరేది చెప్తుంటారు కదా, స్పెషల్గా చెప్పండి. ఇంకా ఏముంటుంది యాక్చువల్గా అయితే అంటే ఆ లైటింగ్తో మన అజ్ఞానం పోయి స్పిరిచువల్ నాలెడ్జ్ అవేకన్ అవుతుందంట. లోపల స్పిరిచువాలిటీ, అది ఇండికేషన్. ఓహో, అది సిల్వర్ దియాలు ఎందుకు వెలిగిస్తారు చెప్పు? ఐడియా ఉందా? అంటే మరి నీళ్ళంటే స్టీల్ దియాస్లో ఒకటి వెలిగించుకుంటే బాగోదు కదా, అందుకు సిల్వర్లో వెలిగిస్తారు. ఏంటి రజ్జి అది? యాక్చువల్గా నీకు ఇప్పుడు నేనంటే ఇష్టమే కదా, సో నా మీద ఉన్న ఎఫెక్షన్ నువ్వు ఎలాగా కన్వే చేస్తావు? ఏంటి ఇప్పుడు ఈ సిల్వర్ దియా ఇచ్చి కన్వే చేయాలంటే? అలాగా జనరల్గా మనకి ఇష్టమైన వాళ్ళకి ఏం చేస్తాం? జనరల్గా ఏదో గిఫ్ట్, ఏదో ప్రెషియస్గా ఇస్తాం కదా, గోల్డ్ సిల్వర్ కొని పెడతాం కదా. సో మనకి పూర్వం నుంచి వచ్చింది బంగారం వెండి సంప్రదాయం. బంగారం మరీ ఎక్కువ కాస్ట్ కాబట్టి, సో వెండిలో మనకి బాగా ఇష్టమైన దేవుడు కదా, దేవుడు అంటే మన అందరికీ ఇష్టం కదా. సో దేవుడికి భక్తితో మనం అర్పిస్తున్నాం అన్నమాట. దీపాన్ని వెండి దీంట్లో అర్పిస్తే భక్తితో అర్పిస్తున్నట్టు. సో మన భక్తిని ప్రూవ్ చేస్తుంది అక్కడ. ఓకే, సో అందుకని చెప్పి సిల్వర్ దియాలో వెలిగిస్తాం. సరే, ఈ ఇయర్కి అయితే నువ్వు సిల్వర్ దియాలో వెలిగించుకో. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి గోల్డ్ తీసుకుంటావా? బ్రాస్ దియాలో వెలిగించుకుంది, ఎందుకంటే సిల్వర్ రేట్ కూడా గోల్డ్ రేట్ అయిపోద్ది నెక్స్ట్ ఇయర్కి. సో అందుకని ఇప్పుడు సిల్వర్ దియా కొని అప్పుడు కొంటావా? లేదు, పెద్ద పెద్ద దియాస్ ఇప్పుడు కొనేసి అందుకే 2 kgs లో చూద్దామా? అంత లేదులే కానీ మళ్ళీ నెక్స్ట్ ఇది పెరిగిపోతుంది. ఏదో నీ దగ్గర చిన్నవి ఎక్స్చేంజ్ చేస్తా ఉన్నావు కదా, అది ఇచ్చేసి చిన్నది తీసుకో, పర్వాలేదు. లేదు రజ్జి, వీటికి వెళ్దాం, ఓకేనా? సో మీరు కూడా తప్పకుండా సిల్వర్ దియాస్లో వెలిగించండి. ఇలా లాభం లేదని తెలిసి తన్ని కన్విన్స్ చేయడానికి ఎంత కష్టపడుతున్నానో చూడండి. వెండిలో ఎందుకు దీపం వెలిగిస్తారు తెలుసా నీకు? చెప్పమ్మా, చెప్పు. నిజంగా ఆల్రెడీ మన దగ్గర ఒక పేరు ఉంది కదా, సో మళ్ళీ ఇంకో పేరు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను? వెండికి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంది. సో ఈ సిల్వర్ కంటైనర్లో కానీ
ఫ్లేమ్ వెలిగిందనుకో, సో యాంటీమైక్రోబల్ ప్రాపర్టీ అన్నది మొత్తం ఎయిర్ అంతా ప్యూరిఫై చేస్తుంది, చుట్టూ ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. సో మనం ఎన్ని వెండి దీపాలు పెడితే అంత ఎయిర్ అంత ప్యూరిఫై అవుతుంది అనమాట. నీకు అందుకు ఇంకో పేరు తీసుకోమని చెప్తున్నా. ఓహో, అంటే ఇప్పుడు చిన్న కుందుల్లో పెడితే ఎయిర్ ప్యూరిఫై అవుతుంది, పెద్ద కుందుల్లో పెడితే ఎయిర్ ప్యూరిఫై అవుతుంది. క్వాంటిటీ తక్కువ కదా, నీకు అర్థమైందా? ఈ స్పేస్ ఏదైతే ఉందో చిన్న కుందుల్లో అది తక్కువ కదా, ఇది పెద్దదైంది కదా. సో నీకు మొత్తానికి మంచి మ్యాప్ వేసా. అయితే ఎయిర్ ఎక్కువగా ప్యూరిఫై అవ్వాలంటే పెద్ద కుందుల్లో వాడాలంటే, ఇప్పుడు పెద్ద వెండి కుందుల్లో వాడితే ఎయిర్ బాగా ప్యూరిఫై అవుతుంది అంటారు. అంతే కదా, బాగా ప్యూరిఫై అయింది. వర్షాకాలం ఒకటి, శ్రావణ మాసం వర్షాకాలం కదా, సో అంతా మొత్తం అంతా కంటామినేట్ అయి ఉంటుంది. సో ఆ కంటామినేషన్ పోవాలంటే మనం ఎంత దీనిగా దీపాలు వెలిగిస్తే అంత మంచిగా ఉంటది ఇల్లు. ఓకే, అంత పీస్ఫుల్ గా, అంత అయితే మరి ఇంకెందుకు ఇంటి దగ్గర ఎలక్ట్రిసిటీ కూడా తీయించేస్తాను, నాకు బిల్ వెళ్తుంది, నువ్వు దీపాలు పెట్టుకుని కూర్చో. అయితే చూడు నీ ఇష్టమే, మొత్తం అంతా కొనేస్తానంటే బెడ్రూమ్ లోకి ఒకటి, ఆ హాల్లోకి ఒకటి, 2 bedrooms లోకి 3 bedrooms మరి ఏసీ కట్టే అవసరం లేదా? కొనేస్తా అంటే ఇది ఇష్టమే. చూడు ఇది ఈ కుందులు అయితే చూడు, ఇవి బాగున్నాయి కదా, అవన్నీ ఆలోచిద్దాంలే, ఏమంటావు? బాగున్నాయి, ఎందుకు బాగు, నా షాప్ లో ఐటమ్ బాగుపడండి, అన్ని సూపర్ ఉంటాయి. విశ్వాస్ సిల్వర్ ప్యాలెస్ ఇది. చూడు విత్ విత్ పికాక్స్. చూడు ఎంత ఐటమ్, ఎంత బాగుంది. సో 2 pairs తీనా, సింగిల్ పేర్ తీనా? 2 pairs ఏం చేస్తా, చాలు, ఏదో ఒక సింగిల్ పేర్ తీసుకోలే. సింగిల్ పేర్ తీనా? సో మీరు కూడా తప్పకుండా కొనండి దీపాలు, చాలా మంచి కలెక్షన్ ఉంది రియాజ్ మన దగ్గర, తప్పకుండా విజిట్ చేయండి. విశ్వాస్ సిల్వర్ ప్యాలెస్ లో కొనండి, పెద్ద దీపాలు కొనండి, ఎయిర్ని ఎక్కువగా ప్యూరిఫై చేయండి. సరే, సిల్వర్ దియాస్ అయితే కంపల్సరీ తీసుకోండి. మా దగ్గరికి వస్తే మంచి కలెక్షన్, మంచి ప్రైస్, మంచి క్వాలిటీ ఇస్తాం, ఇదైతే పక్కా. తప్పకుండా విజిట్ చేయండి. శ్రావణ మాసాన్ని భక్తి శ్రద్ధలతో సెలబ్రేట్ చేసుకోండి. ఉంటా అండి. థ్యాంక్ యూ. మీ నమ్మకం మా గర్వం. విశ్వాస్ సిల్వర్ ప్యాలెస్, మా కుటుంబం నుంచి మీ కుటుంబానికి.